హస్తినాపురం డివిజన్ ద్వారకామయ్య నగర్ కాలనీలో డ్రైనేజీ పొంగిపొర్లుతుంది. కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి కాలనీలో పర్యటించి అక్కడ సమస్యలను తెలుసుకుని పొంగిపొర్లుతున్న డ్రైనేజీని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ తమ సమస్యలపై అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరారు. కాలనీవాసులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మేము రోడ్డు ఎత్తుకుపోయే మాకు చాలా బాధాకరంగా ఉంది. కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లని ప్రభుత్వం అధికారులు మనకు అవసరమా అని నేను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ తరఫు నుంచి. దోమల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని రోజులైనా నీళ్లు ఇక్కడ ఉన్నాయంటే చాలా సిగ్గుచేటు. మనకు అవసరమా ఈ కార్పొరేటర్, దరిద్ర కార్పొరేటర్ మనకు అవసరమా అని ప్రశ్నిస్తున్నాను. ఈ కాలనీవాసుల తరఫున ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి. ఈ పనులను మనం దగ్గరుండి చేసుకుందామని చెప్పి నేను ఈ సమావేశంగా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. వరదలు వచ్చినప్పుడు ఈ కాలనీలన్నీ కూడా జలమయమైపోయి అనేక అవస్థలు పడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అధికారులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఈ ప్రజలకు అందుబాటులో లేకుండా వారి స్వలాభం గురించే వాళ్ళు ప్రయత్నం చేశారు తప్ప ఈరోజు చాలా కాలనీలు, రెడ్డి కాలనీ కానివ్వండి, ఈ హస్తినాపురం నార్త్ సెక్షన్ కానివ్వండి, చాలా కాలనీలు జలమలపై వాళ్ళు ఇబ్బందులు పాలైన పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మా డివిజన్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి గారు అనేక కాలనీలు తిరిగి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళా కానీ అధికారులు ఎక్కడ కూడా పట్టించుకోకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వివరించి ఈరోజు కాలనీ సమస్య చాలా పరిస్థితి ఆందోళన ఉంది. ఇది చూస్తే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. బండ్లు వచ్చుడు పోవుడు ఎలాంటి ఇంత సమస్య అంటే మామూలుగా లేదు. ఇది వర్షం పోయింది, ఇప్పటికీ వారం 10 రోజులు అవుతుంది. కాలనీ నుంచి వచ్చుడు ఎలాంటిదైనా దీని మీద ఓళ్ళు స్పందన కాదు. మరి ఎవరు దీని మీద ఎంక్వైరీ చేసినా కూడా దీన్ని వేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు లేరు. కాబట్టి దీని మీద తక్షణము గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని, దీనికి సంబంధించిన కార్పొరేటర్ కానీ, దీనికి సంబంధించిన ఎమ్మెల్యే కానీ దీని విషయము పూర్తిగా బాగు చేయాలని మేము మన కాలనీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీరు కార్పొరేటర్కి చెప్పలేదా? మీరు ఆ కార్పొరేటరు హస్తినాపురం డివిజన్ పరిధిలో ద్వారకామయ్య నిర్మల్ నగర్లో మనం చూస్తున్నాము. మరి ఈరోజు అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్ గారు మరి హస్తినాపురం డివిజన్లో వసూళ్ల మీద ఉన్న సోయి ఈరోజు మన కార్పొరేటర్ గారికి ప్రజా సమస్యల మీద లేకుండా అయిపోయింది. గత 2 సంవత్సరాల నుంచి మరి ఈ కాలనీవాసులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారు. వరద వచ్చి నిన్న మన వరదలు వచ్చి డ్రైనేజీ ఇండ్లకు వస్తుంది మనం చూస్తున్నాము. వాహనదారులు అటు వెళ్ళలేకపోతున్నారు, ఇటు వెళ్ళలేకపోతున్నారు. ఇక స్థానికులు అయితే పాల ప్యాకెట్ కూడా తెచ్చుకోవడానికి బయటికి